చాలామంది బ్లైండ్ పీపుల్ ఉంటూ ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళు మళ్ళీ నార్మల్‌గా చూసే అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు బ్లైండ్ పీపుల్‌లో మనం ఫస్ట్ ఏమంటే రీజన్ ఏముంది బ్లైండ్‌నెస్‌కి అనేది హ్మ్. కనుక్కుంటాము. ఇప్పుడేమంటే కార్నియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నల్లగుడ్డు మీద మచ్చలాగా అయిపోయి చూపు హ్మ్. అనేది ఏమైనా తక్కువుంటే హ్మ్. డెఫినెట్‌గా మనం సర్జరీ చేసి దాన్ని హ్మ్. మనము కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటాము. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళు ఐ డొనేషన్ ఐ డొనేట్ చేస్తాము. వేరే హ్మ్. వాళ్ళకి చనిపోయిన తర్వాత కూడా హెల్ప్ అవ్వాలి అన్నట్టుగా హ్మ్. చాలామంది ఐ డొనేషన్ అనేది చేస్తారు. ఈ ఐ డొనేట్ చేసినప్పుడు మనం మెయిన్ కంటిలో ఉండే నల్లెగుడ్డుని హ్మ్. వేరే ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి మనం ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. ఈ హ్మ్. పార్ట్‌ని వాళ్ళకి ఉండే డిఫెక్ట్ ఉండే కార్నియా పార్ట్‌ని రిమూవ్ చేసి హ్మ్. అక్కడ ఈ కార్నియాని మనం పెడతాము. అలా హ్మ్. ఉన్నప్పుడు ఏమంటే మిగతా కంటి లోపల ఉండే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ కార్నియా ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి హ్మ్. డెఫినెట్‌గా బ్లైండ్ స్టేజ్ నుంచి మొత్తం చూపు వచ్చే ఛాన్సెస్ కంప్లీట్‌గా ఉంటాయి. సో, ఈ ఓకే. ప్రొసీజర్‌ని మనము కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ అని చెప్తాం.